ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. రమేష్ బాట్ 40 పెన్స్ అండ్ సోల్డ్ 30 పెన్స్ ఫర్ సేమ్ ప్రైస్. వాట్ పర్సెంటేజ్ హ్యాడ్ ఈ గెయిన్డ్ ఆర్ లాస్ట్? ఇలాంటి క్వశ్చన్లలో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ చేయలేదు, మనకి కాస్ట్ ప్రైస్ చేయలేదు. మనం ప్రాఫిట్ లాస్ ఎట్లా కనుక్కోవాలి అనేది మనకు డౌట్ వస్తుంది. కానీ ఇలాంటి క్వశ్చన్లలో ఏం చేయాలంటే, ఫస్ట్ నేను ఇన్ని క్వశ్చన్లలో ఎందుకు ఆ కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ అంటే పర్సంటేజ్ను నేను డెసిమల్ ఫామ్లో రాసి అది ఎందుకు చేసిన అంటే ఈ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ రేషియో ఆర్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రేషియో కనుక్కోవాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిందని రాసుకోండి. ఇప్పుడు బాట్ అంటే ఏంటిది, మనకు కాస్ట్ ప్రైస్ అంటే 40 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ప్రైస్ కమెంట్ అంటాడు. ఎక్స్ట్రా పర్సెంటేజ్ అంటే మళ్ళీ ఇక్కడ పర్సెంటేజ్ ఇంటూ అని వేయాలి. మనకి ఇక్కడ సేమ్ ప్రైస్ అన్నప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, సోల్డ్ 30 పెన్స్ అంటే ఎస్పీ ఇంటూ 30. ఇప్పుడు దీంట్లో నుంచి మనకు సిపి బై ఎస్పీ ఆర్ ఎస్పీ బై సిపి తీసుకురావచ్చు కదా. అంటే ఇప్పుడు మనం సిపి బై ఎస్పీ కంపేర్ చేయండి. అప్పుడు 30/40 అంటే ఏమొచ్చింది, 0 క్యాన్సిల్ అయితే 3/4 అనేది కనబడుతుంది. 3/4 అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందా, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందంటే దాని మీనింగ్ ఏంటిది, మనకు ప్రాఫిట్ అన్నట్టు. ప్రాఫిట్ ఎంత, 1 పార్ట్ అనేది ప్రాఫిట్, అంతేనా? 1 పార్ట్ అనేది ప్రాఫిట్ ఉన్నది. ఇప్పుడు మనకు అడిగింది ఏంది, గెయిన్ పర్సెంటేజ్ ఆర్ లాస్ అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నా లేకపోతే లాస్ పర్సెంటేజ్ అని. ఆల్రెడీ మనకు ప్రాఫిట్ అని తెలిసిపోయింది. మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంది, ప్రాఫిట్ బై సిపి, అంతే కదా. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత, 1 పార్ట్ ప్రాఫిట్ అని చెప్పిన. ఈడ మెయిన్గా మిస్టేక్ చేసేది ఏంటంటే ఈడ 1/4 తీసుకోవాలా 1/3 తీసుకోవాలా అనే కాడ మిస్టేక్ అవుతాం. నేను నా చిన్నప్పుడు కూడా అలా, అంటే చిన్నప్పుడు మీన్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఎగ్జామ్స్లలో అట్లనే మిస్టేక్ చేసేది. దాని తర్వాత అర్థమైంది ప్రతిసారి మనం సిపి తీసుకోవాలి కాబట్టి 1/3 ఇంటూ 100 ఎంత, 33.3%. కాబట్టి ఆన్సర్ టిక్ పెట్టుకున్నాం. ఇలాంటి ఎన్ని క్వశ్చన్లు వచ్చినా సేమ్ ఫస్ట్ ఏం చేయాలి, రేషియో అనుకోవాలి. రేషియో అనుకున్నాక కంపేర్ చేయాలి, అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అనుకుంటే అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో అఖిల్ టిప్స్.